వాడి ఇంట్లో నుంచి అస్సలు తప్పించుకోకూడదు. అనిరుద్ధిని పిలవండి. మీరందరూ ఎవరు? అదంతా మేము తర్వాత చేద్దాం, ముందు వాడిని పిలువ. వాడిక్కడ లేడు. కథలు చెప్పుకో, ముందు వాడిని పిలువ. నిజంగా చెప్తున్నాను, వాడిక్కడ లేడు. వెతకరా. సరే. మీరు ఏం చేస్తున్నారు? నా భార్య పిల్లలు లోపల ఉన్నారు. వండనే నాన్నా, ఏమైందండి? అనిరుద్ధ్ కోసం వచ్చారు. వాడిని ఎక్కడ దాచిపెట్టావు? నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు అస్సలు తెలియదు. నిన్న నైట్ వచ్చాడు, ఉదయాన్నే వెళ్ళిపోయాడు. మా గ్రూపులో ఒకరిని చంపేవాడు వెళ్ళాడు. ఆ పిల్లాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ప్రాణాలు నిలబడమని అంటున్నారు, అలాగే వాడు నరికాడు. వాడు లోపల లేడు. వాడు ఎక్కడున్నా కానీ మేము పట్టుకుంటాం. ఇక పైన మీరు వాడిని మర్చిపోండి. ఇక పైన మీరు వాడిని చూడలేరు. రండ్రా. బలా బలా నేను ఈరోజు ప్లాంటర్ని చూడడానికి ఊరు వరకు వెళ్ళబోతున్నా. నువ్వు నా షర్ట్లో ఐన్ చేసి పెట్టలేదా? మీ షర్టు ప్యాంటు ఐన్ చేయటం మాత్రమే నా పని కాదు, చిన్న బిడ్డని చూసుకోవాలి. కడుపులో ఇంకో బిడ్డ పెరుగుతోంది. ప్రపంచంలో నువ్వు మాత్రమే బిడ్డని కనేటట్టు మాట్లాడుతున్నావు. నేను అనుభవించేది నాకేగా తెలుసు.
త్వరగా వెళ్ళి షర్ట్ అయింగ్ చేసి పెట్టు. ఈ వారం 4-5 షర్ట్లు అయిన్ చేశాను. షెల్ఫ్లో ఏం లేదే. మిగతావి ఉతికి ఆరేశాను. ఆ, అయితే త్వరగా తీసుకొచ్చి అయిన్ చేసి పెట్టవే. అయితే మీకు టీ వద్దా? అయిన్ చేసిన తర్వాత టీ ఇవ్వవే. అంతా నేర్పించాలి. సౌండ్ చేయకు. నేను మిమ్మల్ని ఏమీ చేయటానికి రాలేదు. ఒక ఆపద నుండి తప్పించుకోవడానికి వచ్చాను. సౌండ్ చేయకండి. తెల్లారే ముందే ఇక్కడి నుంచి బయలుదేరాను అనుకున్నా, కానీ నిద్రపోయాను. సౌండ్ చేసి ఇక్కడ ఎవరైనా వస్తే అది మీకే నష్టం. మోహను మా అంకులే, మీకు తెలుసా? నాకు సొంతమైన ఈ ఇంట్లోనే మీరిప్పుడు అద్దుకుంటున్నారు. పార్టీషన్ చేయగానే ఈ ఇంటి ఓనర్ నేనుగానే ఉంటాను. కానీ మీరు నన్ను చూసింది ఒక మోసమైన సిచ్యువేషన్లో. భయపడకండి, ఇది నా సేఫ్టీ కోసం ఉంచుకున్నాను. నా ప్రాణాలు పోయే టైంలో మాత్రమే ఇది యూజ్ చేస్తాను. నైట్ ఇక్కడ పడుకున్నానని ఎవరితోనూ చెప్పకండి, ముఖ్యంగా అంకుల్ దగ్గర, ఆంటీ దగ్గర, ఇంకా ప్రియా దగ్గర. చెప్పకూడదంటే చెప్పకూడదంతే, అర్థమైందా? వాడు ఎవడో ఇప్పుడు ఇక్కడి నుండి పారిపోయింది. వస్తే ఈ రోజు నువ్వు చచ్చావే.
నిజం చెప్పవే, వాడు ఎవడే పారిపోయాడు? నేను నిన్న రాత్రి మీతో పాటేగా ఉన్నాను. కాసేపటి క్రితం మీతో టెర్రస్కి వెళుతున్నానని చెప్పాను. అలాంటప్పుడు ఎవరొచ్చారు అని నాకెలా తెలుస్తుంది? అదెవరో కనిపెట్టాల్సింది మీరే. ఎందుకంటే ఎవరు పరిచయం లేని ఈ ఊరికి తీసుకొచ్చింది మీరే. ఇక్కడికి ఎవరు వచ్చినా నాకు వాళ్ళకి సంబంధం లేదు. మీకు తెలిసిన వాళ్ళు. వాళ్ళెవరో తెలుసుకుని నన్ను రక్షించాల్సింది మీ బాధ్యత. ఏంటి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు? నువ్వు రూమ్లో ఉన్నావా అని చూద్దామని వచ్చాను. వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తాను. ఇలా చూడు, నీ వల్ల మేమందరం ఇక్కడ భయంతో చచ్చిపోతున్నాం. ఒకటి నువ్వు మారాలి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే మేము ప్రశాంతంగా ఉండగలం. మీ ప్రశాంతత కోసం నేను ఇక్కడ లేను. ఇలా చూడు, నీ వాళ్ళకొని చూస్తుంటే మా అందరికి భయం వస్తుంది. నిన్ను పోలీసు పట్టుకుంటారో లేదా జైలు వేస్తారో అని భయం కాదు, నిన్ను ఎవరైనా చంపేస్తారో అనే భయం. చావటానికి ఎందుకు భయం? మనం అక్కడికి వెళ్ళపోయినా కూడా చావు టైంకి మనల్ని వెతుకుంటూ వస్తుంది. ఇప్పుడు నేను ఉంటున్నా నా లైఫ్ సంతోషంగా ఉంటానుకో, ఇంకా డబ్బులు సంపాదించడానికో కాదు. దాంట్లో ఒక థ్రిల్ ఉంది. మిగతా వాళ్ళు చేయకూడదు అని చెప్పినప్పుడు మనం చేసే ఒక నెగటివ్ ఎనర్జీ, అదే ఇప్పుడు నా పాజిటివ్ ఎనర్జీ. నాకు బోరు కొట్టేంత వరకు ఇలాగే ఉంటాను నేను. ఒరే, నీ జీవితం నాశనం చేసుకొని ఏం సాధిద్దామని? మీ అడ్వైస్ అంతా నాకు అక్కర్లేదు అంకుల్. నువ్వు మమ్మల్ని ఇలా టార్చర్ పెట్టకుండా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. వెళ్తాను. అంతకు ముందు నాకు ఒక షెల్టర్ అవసరం. అలాంటి ఒక ప్లేస్ దొరికేదాకా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నీ శత్రువులందరికీ తెలిసిపోయిందిరా. వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ నేనొక్కడనే కాదు, 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఒరే, నీకేం కావాలన్నా చేస్తాను. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నేను చెప్పాను కదా, ఇంకొక ప్లేస్ దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అప్పుడు దాకా ఈ ఇంట్లో ఏం జరిగినా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరం లేకుండా నా విషయంలో ఇంటర్ఫీర్ అవ్వకండి. కుమార్ సార్, సెందిల్ ప్లాంట్లో కొత్త లోడ్ని నేను దింపాను. కాదు, అది వాళ్ళల్లో వాళ్ళే షేర్ చేసుకున్నారు. అలా కాదు కుమార్ సార్, క్యాష్ వాళ్ళు 2 అకౌంట్ నుండి మన కంపెనీ అకౌంట్కే వేశారు. టోటల్ అమౌంట్ ఇప్పుడు చెప్తాను. నువ్వు వెళ్ళిన ఆఫీస్ బ్యాగ్ తీసుకురా. 1 నిమిషం సార్, ఇప్పుడు చెప్తాను. కాదు, ఇంట్లోనే ఉన్నా. తిందామని ఇప్పుడే కూర్చున్నా. నో ప్రాబ్లం, ఇదిగో ఇప్పుడు చెప్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్తాను. తిప్పవే. చా, ఎక్కడికి వెళ్ళి చచ్చిందో. కుమార్ సార్, టోటల్గా 3,75,000. ఒక వ్యక్తి పేరు మీద 2 బిల్ కానీ. 1 నిమిషం,
బిల్ నంబర్ 1638, 2 లక్షలు. 1639, 1,75,000. అలా పూర్తిగా 3,75,000. ఓకే 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 థ్యాంక్ యూ. మీ దగ్గర ఎందుకు ఇది ఉంది? రాత్రి ఎవరు లేని చోట్లో ఒంటరిగా వస్తున్నాను కదా, కొన్ని సమయంలో బ్యాంక్ నుండి అలా డబ్బులు కూడా తీసుకొస్తాను. అందుకే ప్రొటెక్షన్ కోసం ఉంచుకున్నా. ఇది వద్దు, ఇది చేతిలో ఉంటే ఆపద. ఇది లేదంటే నేనే ప్రమాదం. చేసిన బావ, బయటికి వెళ్ళు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ రేపు నా పెళ్ళానివే కదా. ప్రియా, తలుపు తెరవే. ప్రియా, త్వరగా తలుపు తెరు. ఏమిటేది? ఏమైంది నీకు? ఏం లేదు. ఏంటమ్మా పిలిచావు? నా మొబైల్ హ్యాంగ్ అయింది. ప్రాబ్లం ఏంటో చూడు. ఇది సరవడానికి కొంచెంసేపు పడుతుంది. మనం నీ రూమ్ లోకి వెళ్దామమ్మా. ఈ రోజు నుంచి అక్కడే పడుకుంటాను. ఒంటరిగా పడుకుంటే భయం. నువ్వేగా ఒంటరిగా పడుకోవాలని అంటావు, ఇప్పుడేంటి కొత్తగా భయం? అమ్మ నువ్వు రామ్మా, నీ రూమ్ లోకి వెళ్ళి దీన్ని సరి చేస్తాను. పద. ఏంటి, ఏం విశేషం? గుడికి వెళ్ళినట్టున్నావు? రాత్రి నుంచి నాకేదో భయం వేస్తూ ఉంది. అందుకే గుడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని వస్తున్నాను. కొంచెం ప్రశాంతంగా ఉంది. సరే, భయం పోయిందా? కొంచెమే. నీకు భయం పోవడానికి శ్రీకృష్ణ మంత్రం జపిస్తే చాలు. అదెలా? కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణవ క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఏం అర్థం కాల. స్కూల్లో చదివేటప్పుడే సాంస్క్రిట్ అంటేనే పారిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పింది కొంచెం రాసిస్తారా? రాసిస్తాను. లేకపోతే మొబైల్ తీసుకురా, రికార్డ్ చేసిస్తాను. ఇది మంచి ఐడియానే. ఈ మంత్రాన్ని ఉదయం దీపం వెలిగించి తూర్పు దిక్కున కూర్చుని 108 సార్లు చెప్పాలి. 108 సార్లా? అరే పోక. లేదంటే 108 సార్లు ఫోన్లో వింటే చాలా. మొబైల్ కి భయం పోతుంది. ఇదంతా కష్టమే. లైట్ గా ఏదైనా మంత్రం ఉందా? ఉదయం సాయంత్రం అర్జున అర్జున అనుకుంటూ పడుకో చాలు. ఇది చేయొచ్చు. అర్జునుడికి 40 పేర్లున్నాయి తెలుసా? అర్జునుడు, పార్థనుడు, ఫల్గునుడు, తరువాత గుర్తుందక్క, మర్చిపోయాను. ఇంకా గిరి, శ్వేదాశ్వన్, ధనంజయన్, బీబల్సు, సవ్యసాచి, జిష్ణు. జిష్ణు, ఇది మంచి పేరు. మా బావకైతే మొదటి పెట్టిన పేరు జిష్ణునే. ఎవరి గురించి అంటున్నావు? మా బావ అనిరుద్ధన్. ఓ ఓ ఓ. అయ్యో, ఇది తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఇక్కడ ఉన్న టైంలో అయినా నాకు కావాల్సింది నువ్వు చేసి ఇవ్వచ్చుగా.
నాకు ఇప్పుడు ఒక టీ కావాలి. ఒకవేళ ఇది నిద్రపోతేనే నాకు వేసిస్తావంటే ఇదిగో ఇది తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో, లేదా దీన్ని నేనే ఎక్కడైనా విసిరేస్తాను. నా బిడ్డ మీద చెయ్యి పడిందో నువ్వు పెద్దగా ఇంకేం చేయగలవే? మిమ్మల్ని నిలదీయడానికి నా తోబుట్టువులు వచ్చుంటే మీరిలా మాట్లాడేవారా? అన్నా తమ్ములని ఇద్దరున్నారుగా, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఒకే కడుపున పుట్టినందువల్ల అన్నదమ్ములు అవుతారని కాదు. ఆడపిల్లలకి సమాన హక్కులు ఉన్నాయి అనుకునే ఎవరైనా అన్నదమ్ములు కావచ్చు. నేను నీ రక్షకుడుగా ఉండే వరకు అలాంటి ఒకడు అసలు రాడే. అలా ఒకడు వస్తే మీ అంతం దగ్గర పడినట్టే.